కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారన్నారు. కేసుల పేరుతో టీడీపీ నేతల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్నారు. మరి చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం, ఇంకో పక్క విధ్వంసం, ఇంకో పక్క దోపిడీ, ఈ మూడు విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలు అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి, అవునా కాదా? అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్ళు ఎవరిని గెలవాలా? మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిని కొడతాడు, కడాను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం.